హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కు తెలంగాణ సీఎం రేవంత్ భూమి పూజ చేస్తున్నారు. లైవ్ చూద్దాం. రేకెత్తించి సొంత ఇంటికి దరఖాస్తుదారులు ఇప్పటికే చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు. సాంకేతికంగా మీకు సమాచారం అందించేందుకు ప్రభుత్వ అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ అత్యంత విలువైన ప్రాంతాల్లో సొంత ఇంటి కలను సాకారం చేసుకునే అవకాశం కల్పిస్తున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రులకు, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులకు, మన రాష్ట్ర మంత్రివర్యులందరకు, ఆనరబుల్ ఎంపీస్, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్, అలాగే రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది యావత్ ప్రజానీకం. పారదర్శకంగా దరఖాస్తుల్ని పరిశీలిస్తూ మనం సమర్పించిన సమాచారంలో ఏ చిన్న అసౌకర్యం ఉన్నా మళ్ళీ మిమ్మల్ని గైడ్ చేస్తారో అధికారులు, లేదా ఆ సమాచారంలో ఏదైనా లోపం ఉన్నా దాన్ని ఎలా సరిదిద్దాలో సలహా ఇస్తారు. ప్రత్యక్ష లాటరీ ఆధారిత కేటాయింపుతో దరఖాస్తు, తాత్కాలిక కేటాయింపు అప్పుడు ₹1,00,000, ఆర్సీసీ నిర్మాణ సమయంలో 2 లక్షలు, ఫినిషింగ్ దశలో 2 లక్షలు, అలాంటి ఇంకా ఇతర రుసుములేమీ లేకుండా పూర్తి అప్పగింతకు సిద్ధంగా ఉండేలా వేద పండితుల ఆశీర్వచనంతో భూమి పూజ జరుగుతోంది. భూమి పూజలో ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్ మనకు భూమాత అందిస్తున్న ఒక గూడు ఇల్లు. ఇల్లంటే ఎవరికి కల కాదు, అది ప్రతి వ్యక్తికి ఒక కనీస అవసరం అని భావించిన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఒక విప్లవాత్మక పథకంగా మనకు అందించింది. ఈ క్యూరు ప్రాంతంలో ఇందిరమ్మ నిర్మాణానికి ప్రతిపాదించిన ప్రాంతాలు మీ అందరికీ తెలుసు. ఏపీహెచ్బి కాలనీ, బండ్లగూడ ఎల్ఐజీ కాలనీ, కౌకూరు, పోచారం ఎల్ఐజీ కాలనీ, రాయదుర్గం, హకీంపేట దర్గా, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కాలనీ, మైలారదేవపల్లి, జలపల్లి, గాజుల రామారం, రెడ్ హిల్స్ అండ్ నీలోఫర్ హాస్పిటల్, నంది ముసలిగూడ, సిటీ పోలీస్ సైన్స్ అంబర్పేట్, పాటిగడ్డ, బోయింపల్లి, గడ్డి అన్నారం, ఆర్ఎంబీ కాలనీ, కుంసుంపుర పోలీస్ క్వార్టర్స్, ఇలా నగరంలో అటు ముంబై వైపు, ఇటు వరంగల్ వైపు, విజయవాడ వైపు, శ్రీశైలం వైపు, హైదరాబాద్ మహానగరం నలువైపులా ఉండే అవసరంలో ఉన్నవారికి ఒక ఆశ్రయం కల్పించేందుకు, ఈ యాజమాన్య హక్కుల రిజర్వేషన్ అందించేందుకు ఇందులో షెడ్యూల్డ్ కులాల వారికి 14%, షెడ్యూల్డ్ తెగల వారికి 5%, వెనుకబడిన తరగతులకు 16%, అలాగే దివ్యాంగులకు 5%, మరి ప్రభుత్వ అవుట్సోర్సింగ్ 4వ తరగతి ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులకు 10% ఇలాంటి రిజర్వేషన్ సదుపాయం కూడా కల్పిస్తోంది. ప్రతి ఫ్లాట్కు లబ్ధిదారుని వాటా, ఇలాంటి వివరాలన్నీ మీ అందరికీ తెలుసు. ప్రతిరోజు మనం పేపర్లు చదువుకుంటూ ఉన్నాం. మనం ఎల్లుండే స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి స్వాతంత్ర భానుడు ఉదయించిన వేళ రాజ్యాంగ శిల్పి, రాజ్యాంగ నిర్మాత, ప్రపంచంలోని అద్భుతమైన రాజ్యాంగాలన్నీ పఠించి పరిశీలించి మన దేశానికి కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలకు అతీతంగా, భాషలకు, ప్రాంతాలకు అతీతంగా అందరికీ అన్ని వేళల మేలు చేకూర్చేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం మనకు హక్కుల్ని ఇచ్చింది, బాధ్యతల్ని ఇచ్చింది. మరి హక్కుల కన్నా ముందు బాధ్యతల్ని గుర్తించమంటూ మనకు ఎందరో జాతి నేతలు చెప్పారు. ఈ స్వాతంత్ర దినోత్సవ సంబరాల వేళ త్రివర్ణ పతాకమల్ని ఆశీర్వదిస్తున్న సందర్భంలో తెలంగాణ ప్రభుత్వ గృహ నిర్మాణ మండలి కార్యదర్శి, ఐఏఎస్ అధికారి విపి గౌతమ్ గారు ఆనరబుల్ సీఎం గారికి, గృహ నిర్మాణ అమాత్యులకు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధరబాబు గారికి, వెనుకబడిన తరగతుల సంక్షేమ కేపీహెచ్పీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు, భూమి పూజ చేశారు. సో హైదరాబాద్ లో 1,00,000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. పేద మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో సొంత నిర్మాణం ఉండబోతోంది. కేపీహెచ్పీ కాలనీలో 480 ఫ్లాట్ల నిర్మాణానికి
ప్రతిపాదన ఇది. సో ప్రస్తుతం భూమి పూజ చేసి అక్కడ ఆ ఇల్లు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అని అధికారులతో మాట్లాడి కొన్ని సూచనలు కూడా చేశారు సీఎం రేవంత్. ఈ రోజు మీ అందరి సమక్షంలో ముఖ్యమంత్రి గారు ఆరంభించిన పండక్కి మరోమారు గట్టిగా హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కు తెలంగాణ సీఎం రేవంత్ భూమి పూజ చేశారు. ఆ తర్వాత శిలాఫలకం ఆవిష్కరించిన తర్వాత సో ఇళ్ల నమూనాల్ని ప్రస్తుతం పరిశీలిస్తున్న దృశ్యాల్ని మనం చూసాం. ఇంతకు ముందే అధికారులతో మాట్లాడి కొన్ని సూచనలు కూడా చేశారు సీఎం రేవంత్. ప్రస్తుతం సభా వేదికపైకి రేవంత్ చేరుకుంటున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. కేపీహెచ్పీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కు సీఎం రేవంత్ భూమి పూజ చేసిన తర్వాత శిలాఫలకాన్ని ఆవిష్కరించి అక్కడ కొన్ని సూచనలు చేశారు అధికారులకు. ఇళ్ల నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వివరించారు. సో సీఎం రేవంత్ రాక కోసం ఎదురు చూస్తున్న ప్రజలు ఆయన ఏం మాట్లాడతారా అని ఎదురు చూస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. మరికొద్ది నిమిషాల్లోనే సీఎం రేవంత్ మాట్లాడబోతున్నారు. దశాబ్దాల తర్వాత కూడా తెలంగాణ ఎలా ఉండాలి అనే రూపకల్పన చేసి